Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. My subject is Computer Science. Today, discuss in this video two second BCom students. Two second BCom students having one of the paper, computer paper. That computer paper name is title is C language. ఈరోజు ఈ వీడియోలో సెకండ్ బీకామ్ వాళ్ళకి చెప్తున్నాను. సెకండ్ బీకామ్ వాళ్ళకి ఒక కంప్యూటర్ పేపర్ ఉంటుంది. సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమ్ వాళ్ళకి ఒక కంప్యూటర్ పేపర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ పేపర్ సి లాంగ్వేజ్. కంప్యూటర్ పేపర్ టైటిల్ సి లాంగ్వేజ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నోట్స్ ఇస్తా లెసన్ చెప్పుకుందాం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు సి లాంగ్వేజ్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు అల్గారిథం అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో టాపిక్స్ వచ్చేటప్పటికి అల్గారిథం, కీ ఫీచర్స్ ఆఫ్ అల్గారిథం, ఫ్లో చార్ట్స్. ఇంట్రడక్షన్ టు సి, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, writing the first C program file used in C, program compiling and executing programs using components, keywords, identifiers, basis data types in C, variables, constants, input-output statement in C, operators in C programming, examples, type conversion and type casting. ఇవన్నీ ఫస్ట్ యూనిట్లోకి వచ్చేటప్పటికి ఈ టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ యూనిట్లో ఈ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటా నోట్స్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు అల్గారిథం అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ యూనిట్. వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? మీకు సి లాంగ్వేజ్ అనేది ఏంటి? వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని మోర్ దెన్ ప్రాబ్లమ్స్ని మనం క్రియేట్ చేసి, సి లాంగ్వేజ్ అంటే కోడింగ్ వైజ్ అనమాట. ఒక కోడింగ్ వైజ్లో మనం ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కోడింగ్ అనేది మన సాఫ్ట్వేర్లో కోడింగ్ అనేది వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో మెనీ లాంగ్వేజెస్ ఉంటాయి కోడింగ్ వైజ్లో. ఆ కోడింగ్ వైజ్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్లో ఉన్న కోడింగ్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ కోడింగ్ని ఎలాగో యూజ్ చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ వైజ్ క్రియేట్ చేస్తాం. ఈ కోడింగ్ని సో మెనీ కోడింగ్స్ని యూజ్ చేసి అది ఒక ప్రోగ్రామ్ కింద ఒక స్ట్రక్చర్ వేలో డిజైన్ చేస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటారు. డిఫరెంట్ ఆఫ్ కోడింగ్ యూజ్ చేసి సి లాంగ్వేజ్లో సమ్ ఇన్స్ట్రక్షన్స్, లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్దర్ ఈ వీడియోస్లో తెలుసుకుందాం ఇన్స్ట్రక్షన్స్, లిమిటేషన్స్ ఏంటన్నది. ఇలా కోడింగ్ వైజ్లో యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయడాన్ని ప్రోగ్రామ్ అంటాం. ఒక కోడింగ్ని యూజ్ చేసుకుని మనం యూజ్ చేసే కోడింగ్ని ప్రోగ్రామ్ కింద స్ట్రక్చర్గా డిజైన్ చేసేదాన్ని ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఎందుకు, సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అనేది ఎందుకు అన్నది తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? Program is the set of instructions given to computer developing a program. Refers to the process of writing the source code for the required applications. ఇక్కడ మనం కోడింగ్ యూజ్ చేస్తున్నాం. కోడింగ్ యూజ్ చేసి స్ట్రక్చర్ క్రియేట్ చేసేదాన్ని ప్రోగ్రామ్ అంటున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం ఈ కోడింగ్ని? ఒక మనకు కావాల్సిన అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ కావాలి. ఆ అప్లికేషన్ కోసం మనం ఈ కోడింగ్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ కోడింగ్ని ఎలా యూజ్ చేస్తామంటే
మనకు కావాల్సిన అప్లికేషన్కి దానికి ఏమైతే సోర్స్ కావాలో ఆ సోర్స్ అన్నీ ఆ కోడింగ్ వైజ్లో యూస్ చేసి ఒక ప్రాసెస్ వేలో మనం క్రియేట్ చేస్తాం, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. దీన్నే ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ని ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ ప్రోగ్రాంలో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ అనేది ఎలాగుంది, ఒక అప్లికేషన్ కావాల్సిన సోర్స్ అన్నీ ఒక కోడ్ వేలో మనం సెట్ చేసి ఒక స్ట్రక్చర్గా క్రియేట్ చేసి ఒక ప్రాసెస్లో సెట్ చేసి దాన్ని ప్రోగ్రామ్ అంటున్నాం. ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది అంటే ప్రోగ్రామ్ ఈజ్ దే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో క్రియేట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, టు గివెన్ కంప్యూటర్ డెవలపింగ్ ప్రోగ్రామింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్. ఈ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది, మనం ఏ అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తున్నామో, ఏ కోడ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ క్రియేట్ అవ్వడానికి, ప్రాసెస్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది ఫైనల్గా అర్థమైందా? ప్రోగ్రామ్ అనేది ఏంటి, ప్రోగ్రామ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు గివెన్ టు కంప్యూటర్ డెవలపింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది మనకు కావాల్సిన అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రాము డెవలప్ చేస్తే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే డెవలప్ చేసి మనకి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్కి లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ కావాలన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నాం. అవును, ప్రోగ్రామ్ అంటే ఏంటి, అప్లికేషన్ క్రియేట్ చేయడానికి, ఒక ప్రాసెస్ ఇవ్వడానికి ప్రోగ్రాము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ ప్రోగ్రామ్కి ఏ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అన్నది చూద్దాం మనం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. The languages used in the communication of computer instruction is known as the programming language. The language used in the communication of computer instruction is known as the programming languages. The computer has its own language and any communication with the computer must be in its language or translated into these languages. ఈ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, మనము లాంగ్వేజ్ అనేది ఎందుకు కావాలి, ప్రోగ్రామ్కి లాంగ్వేజ్ అంటున్నాం. ప్రోగ్రామ్కి లాంగ్వేజ్ని ఎందుకు లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, కమ్యూనికేట్ చేయడానికి. ఎలా కమ్యూనికేట్, కంప్యూటర్కి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మనకి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బోత్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని కమ్యూనికేట్ చేయడానికి ఈ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాము. అందుకే ఈ ప్రోగ్రామ్కి మనం లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మన ద్వారా కంప్యూటింగ్ మన హ్యూమన్ సైడ్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఈ రెండు లాంగ్వేజెస్ని, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని, మన లాంగ్వేజ్ని కమ్యూనికేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ని మనం యూజ్ చేస్తాం. కంప్యూటర్కి మనం ఇచ్చే లాంగ్వేజ్ కంప్యూటర్కి ట్రాన్స్లేట్ చేయడానికి, ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్నే లాంగ్వేజ్ అంటున్నాం. మనం ఒక కోడింగ్ అప్లై చేస్తున్నాం, ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నాం. ఆ ఇన్పుట్ వాల్యూస్ మనం సమ్ ఏదో ఎంటర్ చేస్తున్నాం, ఎంటర్ చేసిన దాన్ని కంప్యూటర్కి ట్రాన్స్లేట్ చేయడానికి ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దేర్ ఆర్ 3 levels ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ అవైలబుల్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. దేర్ ఆర్ 3 levels ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ అవైలబుల్. మనకి 3 లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఏంటి, మెచైన్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మెచైన్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. దాన్నే ఫస్ట్ మెచైన్ లాంగ్వేజ్, దాన్నే లో లెవెల్ లాంగ్వేజ్ అనొచ్చు. రెండోది అసెంబ్లీ లాంగ్వేజ్. మూడోది ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఈ 3 లాంగ్వేజ్లను కంప్యూటర్ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఈ 3 లాంగ్వేజ్లని యూజ్ చేస్తాం. ఈ 3 లాంగ్వేజ్లు ఏంటన్నది మనం చూద్దాం. మెచైన్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ ద మెచైన్ లాంగ్వేజ్? మెచైన్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ఏ కంప్యూటర్స్ ఆర్ మేడ్ అప్ 2 states ఎలక్ట్రానిక్ డివైసెస్. ది కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ప్లస్ అండ్ నో ప్లస్. ఓకేనా? కంప్యూటర్లో మనం కంప్యూటర్ అనేది ఏంటి, ఒక ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ అనేది ఏంటి, ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఈ ఎలక్ట్రానిక్ డివైస్లో లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి 2 వాల్యూస్ ఉంటాయి. అవి ఏంటంటే ప్లస్, ఓన్లీ ప్లస్ అండ్ నో ప్లస్ అంటాం. ఓన్లీ ప్లస్ అండ్ నో ప్లస్ అనొచ్చు. దాన్ని న్యూమరిక్ పార్ట్లో 1, 0, 1 and 0 అంటాం. ఈ 1 and 0 లాంగ్వేజ్ని అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. అది ఎలాగో చూద్దాం.
Therefore, all instructions and data should be written using binary words 1 and 0. The binary word is called the machine word or machine language. Therefore, all instruction and data should be written. మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో డేటాని ఇస్తాం, అది మనకు వాల్యూ అవుట్పుట్ ఇవ్వడానికి యూస్ చేసుకుంటుంది. ఏంటి? బైనరీ వర్డ్స్ని యూస్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన లాంగ్వేజ్ని బైనరీ వర్డ్లోకి తీసుకుంటుంది. అది ఎలా? ఆ బైనరీ వర్డ్స్ అనేది ఏంటి? 2 digits. బైనరీ అంటే ఏంటి? రెండు వాల్యూస్ కింద తీసుకుంటుంది. అవి ఆ వాల్యూస్ ఏంటి? అవే బైనరీ వర్డ్స్ అంట, బైనరీ డిజిట్స్ అనొచ్చు. 1,0 లేదా 1 and 0గా తీసుకుంటుంది. ది బైనరీ వర్డ్ ఈజ్ కాల్డ్ ది మెచైన్ వర్డ్ అంటారు. ఈ బైనరీ ప్రాసెస్నే, ఈ బైనరీ డిజిట్స్ని ఏమంటున్నాం? మెచైన్ లాంగ్వేజ్ ఆర్ మెచైన్ వర్డ్ అంటాం. మెచైన్ లాంగ్వేజ్ ఆర్ మెచైన్ వర్డ్ అంటాం. ఆర్ యూజువల్లీ రిఫర్ టు యాజ్ ద ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్. మనకి ఈ జనరేషన్స్ అంటే ఏంటంటే మనకి సో మెనీ జనరేషన్స్ ఉన్నాయి. అంటే ఎక్కువనేం కాదు, 8 or 6 ఉంటుంది. 8 or 6 జనరేషన్స్ ఉంటాయి. మనకి 8 generations 6 generations ఉన్నాయి. ఆ జనరేషన్స్లో ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ జనరేషన్ సిస్టమ్స్లో మనకి ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రెండో లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద అసెంబ్లీ లాంగ్వేజ్? ది అసెంబ్లీ లాంగ్వేజ్ ఆల్సో రిలేటెడ్ టు హ్యాస్ ద సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేయడం అనేది రన్ అవుతుంది. సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో ఏముంటుందంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసేది. ఇట్ ఈజ్ ఆల్సో లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని ఏమంటామంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనొచ్చు ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనొచ్చు. అసెంబ్లీ అంటే ఏంటి? ఒక అసెంబ్లీ అవ్వడం. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఒక చోట గ్యాదర్ అవ్వడాన్ని ఏమంటున్నాం? అసెంబ్లీ. అంటే ఇది ఎక్కడైతే మనం ఒక ప్రోగ్రామ్ సెటప్ కోడ్స్ యూజ్ చేసామో అవన్నీ ఒక అసెంబ్లీగా ఫామ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటున్నాం? అసెంబ్లీ లాంగ్వేజ్ అంటున్నాం. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నది ఏంటి? సెకండ్ జనరేషన్ కంప్యూటర్ లాంగ్వేజ్లో యూజ్ చేసేవారని చెప్పబడింది. ఓకేనా? ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ న్యూమోనిక్స్ దట్ కరస్పాండ్ టు ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనే ప్రోగ్రామ్కి ఒక సిరీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నిమోనిక్స్ అంటే కొన్ని వర్డ్స్ అనమాట. సమ్ వర్డ్స్ ఎగ్జాంపుల్ చెప్తే ఎగ్జాంపుల్గా వస్తే ఈ నిమోనిక్స్ వర్డ్స్ అనేది మీకు ఫర్దర్ క్లాస్లో నిమోనిక్స్ వర్డ్స్ అంటే ఏంటనేది ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒక సిరీస్లో ఏముంటాయంటే ఒక సిరీస్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ హ్యావింగ్ ఆఫ్ ద సిరీస్ నిమోనిక్ అనే వర్డ్స్ ఉంటాయి. అవి నిమోనిక్ వర్డ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ఈజీ. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం చాలా ఈజీ. అసెంబ్లీ లాంగ్వేజ్లో నిమోనిక్ వర్డ్స్కి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం చాలా ఈజీ. టు డెవలప్ కంప్యూటర్ అప్లికేషన్ యూజింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్ కంపారిజన్ టు మెచైన్ లాంగ్వేజ్. ఇది చాలా ఈజీ. ఇది ఎందుకు ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అప్లికేషన్ క్రియేట్ చేసిన అప్లికేషన్ డెవలప్ చేయడానికి అండ్ కంపారిజన్ చేయడానికి ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తుంటాం. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్లో న్యూమరిక్ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూమరిక్ వర్డ్స్ అనేది సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేయడం రన్ అయింది. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఏంటి? కంపారిజన్ లాంగ్వేజ్. కంపేర్ టు మెచైన్ లాంగ్వేజ్కి కంపారిజన్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. థర్డ్ ఏంటి? ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని ఏమంటున్నాం? హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే లో లెవెల్ లాంగ్వేజ్ అన్నాం. ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అనొచ్చు. In these languages, simplified programming task by redesigning the number of computer operations details. ఇక్కడ ఈ లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సింప్లికేటెడ్
ఇలా ప్రోగ్రామ్ అనేది ఏంటి, ఒక టాస్క్ తీసుకున్నాం, ఆ టాస్క్ని ప్రోగ్రామ్ వైజ్ రీడిజైనింగ్, రెడ్యూసింగ్ అంటే టాస్క్ కావాల్సిన సోర్స్ అన్నీ తగ్గించుకుంటా, అలాగే రీడిజైనింగ్ చేయడానికి, అలాగే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ మధ్యన మనం డీటెయిల్స్ని అంటే ఒక కంప్యూటర్లోనే కాకుండా సో మనీ గ్రూప్ ఆఫ్గా కూడా మనం టాస్క్ని డిజైనింగ్ చేయొచ్చు, రీడిజైనింగ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్లోనే దీన్ని ఏమంటున్నాం, ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటున్నాం. That had to be specified high level language like COBOL, Pascal, Fortran and C. ఈ ప్రాసెస్ ఇక్కడ ఏంటి, టాస్క్ కావాల్సిన సోర్స్ అని ఒక ప్రోగ్రామ్ వైజ్లో డిజైన్ చేసేటప్పుడు దాన్ని సింప్లికేట్ చేయొచ్చు, సింపుల్గా రన్ చేయొచ్చు, రీడిజైనింగ్ చేయొచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ కంప్యూటర్ మధ్యన మనం ఈ డీటెయిల్స్ అని ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఎలా స్పెసిఫై చేస్తున్నాం, హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ లాంటిది. లైక్ ఎలా అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఎలాంటిదంటే కోబాల్, పాస్కల్, పార్టన్ అండ్ సి ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఈ కోబాల్ అనేది, పాస్కల్ అనేది, పార్టన్ అనేది ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ ది థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజెస్ని ఎక్కడ యూజ్ చేశారు, థర్డ్ జనరేషన్ సిస్టంలో యూజ్ చేశారు అనమాట. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో యూజ్ చేశారు. ఫస్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ జనరేషన్లో ఏ లాంగ్వేజ్ని యూజ్ చేసాం, మెషిన్ లాంగ్వేజ్లో ఫస్ట్ జనరేషన్ యూజ్ చేసాం. సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో అసెంబ్లీ లాంగ్వేజ్ని యూజ్ చేసాం. థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసాం అనమాట. హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ దట్ ఎటువంటి అంటే కోబాల్, పాస్కల్, పార్టన్ అండ్ సి ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఓకేనా, ఇప్పుడు బాగానే ఉంది. మనం ప్రోగ్రామ్ అనేది లాంగ్వేజెస్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాము. ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ముందు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలని తెలుసుకోవాలంటే మనకు అల్గారిథం అనేది తెలియాలి. అల్గారిథం అంటే ఏంటంటే లైక్ దట్ ఇమేజెస్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది మనకు కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వైజే తీసుకుందాం. స్టూడెంట్ వైజ్ ఏమంటుంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటుంది. డిగ్రీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఇయర్లోనే కూర్చోవాలి, సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళి సెకండ్ ఇయర్లోనే కూర్చోవాలి, థర్డ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ క్లాస్లోనే కూర్చోవాలి. అలాగని ఫస్ట్ ఇయర్ వాళ్ళు వెళ్ళి థర్డ్ ఇయర్ క్లాస్లో కూర్చోగలరా, థర్డ్ ఇయర్ వాళ్ళు వెళ్ళి సెకండ్ ఇయర్ క్లాస్లో కూర్చోగలరా, లేదు కదా. అలా ఒక స్పెసిఫికేషన్, ఒక డిజిగ్నేషన్ అనేది, ఒక ఆక్యుపేషన్ అనేది స్పెసిఫికేషన్గా ఎలా ఉంటుందో అలా ఒక స్పెసిఫికేషన్ ప్రోగ్రామ్కి కావాల్సిన ప్రాసెస్, సోర్సు, ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ప్రాసెస్ అవడానికి పర్టికులర్ ప్లేస్ని డిజైన్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే అల్గారిథం అంటున్నాం. ప్రోగ్రామ్కి కావాల్సిన సోర్స్ని ఎక్కడ ఏ ప్లేస్లో ఏ వాల్యూస్ ఉండాలి అనేది తెలుసుకోవడానికి ఇమేజ్ ద్వారా అంటే వాటి ప్లేసెస్, ఆ ఇన్పుట్ వాల్యూస్ ఎక్కడ అవ్వాలి, ఆ ఇన్పుట్ వాల్యూస్ ఎక్కడ ప్రాసెస్ అవుతాయి అని తెలుసుకోవడానికి ఆ ప్లేసెస్ని ఏమంటున్నాం అంటే అల్గారిథం అంటున్నాం. అల్గారిథం ద్వారానే మనం ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ అల్గారిథం అనేది ఏంటో తెలుసుకుందాం. అల్గారిథం ఈజ్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అదే ఒక ప్రోగ్రామ్ని సెట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి. 1 2 3 4 ఎలా ఉంటుంది అలాగే స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి. అదే అల్గారిథం ఈజ్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. Algorithms help a program in breaking down the solution of program into number of sequentially steps. ఈ అల్గారిథం ప్రోగ్రామ్కి హెల్ప్ అవుతుంది. ఎలాగంటే సొల్యూషన్ వచ్చినప్పుడు బ్రేక్ అయ్యేలాగా, అలాగే ప్రోగ్రామ్కి నెంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటున్నాం. ఇవి నెంబర్ ఆఫ్ స్టెప్స్ సీక్వెన్స్లో ఉండేలాగా, ఎక్కడైతే సొల్యూషన్ ఫైండ్ అవుతుందో అక్కడ బ్రేక్ అయ్యేలాగా, ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే అక్కడ బ్రేక్ అయ్యేలాగా, ఇలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వడానికి ఇలా సీక్వెన్స్లో నెంబర్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్లో వచ్చే ప్రాసెస్ని ఏమంటున్నాం అల్గారిథం అంటున్నాం. అల్గారిథం అంటే ఒక ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయడాన్ని మేకే స్టెప్ బై స్టెప్
మేక్ ఏ స్టెప్ బై స్టెప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ అల్గారిథం. ఒక ప్రోగ్రామ్ కావాల్సిన సోర్స్ని ఇన్పుట్ వాల్యూస్ని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయడమే అల్గారిథం అంటాం. ఈ అల్గారిథం అనేది ఎలాగుంది, సీక్వెన్స్గా నెంబర్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి అన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం. అల్గారిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ అన్నాం. అంటే ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది, ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది తెలుసుకుని ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆ అల్గారిథంకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం. ది టిపికలీ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ నెసరీ ఫర్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్వాలిటీ యాజ్ యాన్ అల్గారిథం ఆర్ ది ఫాలోయింగ్. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా నెసరీ అండ్ సీక్వెన్స్లో ఉండాలి. ఎలా అంటే మనకి నెంబర్ సిరీస్ ఎలా ఉంటుంది అలా సీక్వెన్స్లోనే ఉండాలి. సీక్వెన్స్లో లేకపోతే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, రన్ అవ్వదు. ఓకేనా. అలాగే క్వాలిటీ రావాలి మనకి, ఆ ప్రోగ్రామ్ యొక్క క్వాలిటీ ఎఫిషియన్సీ సరిగ్గా ఉండాలంటే మనకు అల్గారిథం అనేది కంపల్సరీ నీడ్. ప్రోగ్రామ్కి కంపల్సరీ అల్గారిథం నీడ్ అవుతుంది. ఆ అల్గారిథం ద్వారానే మన ప్రోగ్రాంలో సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. త్రో ప్రోగ్రామ్ ద్వారా మన సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ప్రోగ్రామ్ రావాలంటే మనం అల్గారిథం అనేది క్రియేట్ చేయాలి. అల్గారిథం అనేది ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అల్గారిథం అంటాం. ఫస్ట్ ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. ది ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇన్ యాన్ ఆర్డర్ ఫామ్. ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అన్న. అల్గారిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ అంటే ఆర్డర్లో ఉండాలని అర్థం. సెకండ్, ది ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి సింపుల్ అండ్ కన్సైజ్. దే మస్ట్ నాట్ బి ఎంబోగా. సెకండ్ పాయింట్ తీసేయండి, మనకి ఏదో మిస్టేక్గా ఉంది. థర్డ్ పాయింట్ చూద్దాం. దేర్ మస్ట్ బి అన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ప్రోగ్రామ్ టర్మినేషన్. ప్రోగ్రామ్ టర్మినేషన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ అండ్ షుడ్గా మనం ఎంటర్ చేయాలి, చూపించాలి. మస్ట్ బి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ సెట్ చేసినప్పుడు దానికి టర్మినేషన్ ఉంటుంది. అంటే ఎండింగ్ అని, క్లోజింగ్ అని, స్టార్టింగ్ అని ఇలా ఉంటాయి కదా. అది ఎండింగ్ అని అక్కడితో ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్ కంటిన్యూ అవుతుంది అనే దాన్ని టర్మినేషన్ అంటాం. ఈ టర్మినేషన్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్తో మనం చూపించాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ది రిపీటెడ్లీ ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ మస్ట్ పొసెస్ అండ్ ఎగ్జిట్ కండిషన్స్. ఇక్కడ ప్రోగ్రాంలో రిపీటెడ్గా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎలాగా, ఎగ్జిట్ అవ్వడం, దానికదే ఎగ్జిట్ అవ్వడం, దానికదే బ్రేక్ అవ్వడం, అలాంటి ప్రాసెస్ అంటే దానికి సొంతం అన్నమాట. ప్రాసెస్ అంటే దానికి సంబంధించిన వరకు అది చేసుకోగలదు. ఇది రిపీటెడ్గా ప్రోగ్రామ్కి కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది, ప్రోగ్రామ్కి రిపీటెడ్గా రన్ అవుతూ ఉంటుంది. ఎగ్జిట్ అనే కండిషన్తో రన్ అవ్వడం అనేది రిపీటెడ్గా అవుతుంది ప్రోగ్రామ్కి, ఈ కన్స్ట్రక్షన్స్తో రన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్, ది అల్గారిథం మస్ట్ కంప్లీట్లీ అండ్ డెఫినెట్లీ సాల్వ్ ద ఈవెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈ అల్గారిథం అనేది ఏంటంటే ఈ అల్గారిథం ఎందుకు యూజ్ అవుతుందంటే కంప్లీట్గా అండ్ ష్యూర్గా సాల్వ్ ఈవెన్ ఏ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలం. అల్గారిథం ముందు ఫస్ట్ అల్గారిథం వస్తే మన ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా వస్తుంది. అల్గారిథం అనేది స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేస్తుంది. ఈ అల్గారిథం అనేది ఏంటంటే ఎటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఎలా, స్టేట్మెంట్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా, ఇది అల్గారిథం. ఈ అల్గారిథం వల్ల అడ్వాంటేజ్ ఏంటన్నది తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ అల్గారిథం. It provides provides the C language or solution to a given problem. This solution can be implemented on a computer system using any programming language. ఈ అల్గారిథంలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సి లాంగ్వేజెస్కి ప్రొవైడ్ చేస్తుంది. మనం లాంగ్వేజెస్లో ఈ అల్గారిథం అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి, ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి
ఈ సి లాంగ్వేజ్లో ఉండే ప్రాబ్లంలో సొల్యూషన్, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి ఈ అల్గారిథం అన్నది యూజ్ అవుతుంది. కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ యూజింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, మనకు సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి, జావా, కోబల్, పాస్కల్, పైథాన్, ఇవన్నీ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్లో మస్ట్ అండ్ షుడ్గా మనకి అల్గారిథం అనేది ఏం చేస్తుందంటే, ఫస్ట్ అల్గారిథం వస్తే ఆ లాంగ్వేజ్లో మన ప్రోగ్రామ్ని క్రియేట్ చేయగలం అనమాట. ఈ అల్గారిథం అనేది ఎందుకంటే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ మెథడ్ ఏదంటే అల్గారిథం. ఫస్ట్ అల్గారిథం వస్తే ఆటోమేటిక్గా మనకి ప్రోగ్రామ్ వస్తుంది అనమాట. అల్గారిథం వల్ల అంత అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ ఇట్ ఫెసిలిటీస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ బై యాక్టివింగ్ హ్యాస్ ఎ డిజైన్ డాక్యుమెంట్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ గివెన్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్. ఈ అల్గారిథంలో ఫెసిలిటీస్ ఏంటంటే ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి, ప్రోగ్రామ్ని డెవలప్మెంట్ చేయొచ్చు, అంటే చేంజెస్ ఉంటాయి కదా, ప్రోగ్రాంలో చేంజెస్ ఉంటాయి కదా, అది రెడ్యూస్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్టెన్షన్ చేయొచ్చు, ఇలా మనం సో మెనీ వేస్లో డెవలప్మెంట్ చేయడానికి అండ్ ఆ డెవలప్మెంట్ అయ్యే విధంగా డిజైన్ చేయడం, యాక్టివేషన్ చేసే ఒక డాక్యుమెంట్కి కావాల్సిన ప్రింట్తో సహా, ఒక డాక్యుమెంట్కి కావాల్సిన ప్రింటింగ్, ఎనీథింగ్ ఏదైనా సరే, ఒక డాక్యుమెంట్కి కావాల్సిన ప్రింట్ అవని, లేదా ప్రాబ్లమ్ సంబంధించిన సొల్యూషన్ అవని, లేదా డాక్యుమెంట్ డిజైన్ అవని, ఏ విధంగా అయినా మనం డెవలప్మెంట్ చేయడానికి, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేయడానికి ఈ అల్గారిథం అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇట్ కేసెస్ ఐడెంటిఫికేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ లాజికల్ ఎర్రర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ ఈ అల్గారిథం వల్ల ఏంటంటే తెలుసా, మన ప్రోగ్రాంలో సో మెనీ ఎర్రర్స్ వస్తాయి. సో మెనీ ఎర్రర్స్ వచ్చినప్పుడు అవి లాజికల్గా మనం రిమూవ్ చేయాలి, లాజికల్గా డిలీట్ చేయాలి. ఆ ఎర్రర్స్ ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా మనకి ఈ అల్గారిథం అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఫెసిలిటీ అల్గారిథం అనాలిసిస్ టు ఫైండ్ అవుట్ ది మోస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ టు గివెన్ ప్రాబ్లమ్. ఇట్ ఫెసిలిటీస్ అల్గారిథం అనాలిసిస్ టు ఫైండ్ అవుట్ ది మోస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ టు గివెన్ ప్రాబ్లమ్. ఈ అల్గారిథం ఫెసిలిటీస్ ఏంటంటే, ఇచ్చిన ప్రాబ్లమ్ని సొల్యూషన్కి వెరీ ఫాస్ట్గా అండ్ ఎంత లార్జ్ టాస్క్ అయినా, యూజ్ ఆఫ్ టాస్క్ అయినా సింపుల్ వేలో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ అల్గారిథం ఫెసిలిటీ యూజ్ అవుతుంది అన్నమాట. ఇవి అల్గారిథం యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవన్నమాట. నెక్స్ట్ ఫ్లో చార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. A flow chart can be defined as the pictorial representation of process. Flow chart అనేది ఏంటి, ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్, అంటే ఒక ప్రజెంటేషన్ అనేది మనం ఇవ్వడానికి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటాం. ఒక ప్రాసెస్ చేస్తున్నాం అన్నమా, ఏదో ఒక ప్రతి టాస్క్ ఎవ్రీ టాస్క్కి హ్యావింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది రిప్రజెంట్ చేసేదాన్ని పిక్టోరియల్గా అది ఫర్దర్ క్లాస్లో చెప్తాం. వాట్ ఈస్ ద పిక్టోరియల్ అనేది. ఈ పిక్టోరియల్గా రిప్రజెంట్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే ఫ్లో చార్ట్ అంటాం. ఈ ఫ్లో చార్ట్ అనేది ఏం చేస్తుంది, విచ్ డిస్క్రైబ్ ద సీక్వెన్స్ అండ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అండ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద ప్రాసెస్. మనం ప్రాసెస్ చేస్తున్నాం, ఒక టాస్క్ కావాల్సిన ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తా, దాని మీద ప్రోగ్రాంలో అటెంప్ట్ చేస్తా, ప్రాసెస్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ అనేది సీక్వెన్స్లో ఇస్తూ కంట్రోల్ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఇన్ఫర్మేషన్కి ప్రాసెస్ రన్ అవుతుంది, ఒక సీక్వెన్స్లో వెళ్తుంది. ఈ సీక్వెన్స్లో వెళ్ళే ప్రాసెస్ కంట్రోల్, ఎక్కడ ఫ్లో అవ్వాలో అక్కడ ఫ్లో అవ్వాలి, ఎక్కడ బ్రేక్ అవ్వాలో బ్రేక్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి. ఇలా కంట్రోలింగ్ చేస్తూ రన్ అయ్యే ప్రాసెస్ని ఏమంటున్నాం, ఫ్లో చార్ట్ అంటున్నాం. ది ఫ్లో ఆఫ్ information is represented inside the flowchart step by step form. Flowchart also step by step inside, అంటే ప్రోగ్రామ్ లోపల మనం ప్రోగ్రామ్కి ఇన్సైడ్ రిప్రజెంటేషన్ స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయాలన్నమాట. ఫ్లోచార్ట్ యూజెస్ డిఫరెంట్ సింబల్స్ ఫర్ డిప్యూసేటింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ ఫ్లోచార్ట్స్ అనేది ఏంటి, ఫ్లోచార్ట్స్ని ఏం యూజ్ చేస్తున్నాం, ఫ్లోచార్ట్ని ఎలా యూజ్ చేస్తున్నాం అంటే డిఫరెంట్ సింబల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫ్లోచార్ట్ అనేది ఏంటి, డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసి
ఆ సింబల్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సింబల్కి ప్రాసెస్ ఉంటుంది, ఒక్కో సింబల్కి ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి, ఒక్కో సింబల్కి అవుట్పుట్ వాల్యూస్ ఉంటాయి, ఒక్కో సింబల్కి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ సింబల్ డిఫరెంట్ యాక్టివిటీస్లో టాస్క్ని రన్ చేస్తాయి అన్నమాట. దాన్నే ఫ్లో చార్ట్ అంటాం. Different flow chart uses different symbols for depreciating different activities which are performed at different stages of a process. ఫ్లో చార్ట్ అనేది ఏంటి, ఇది కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అలాగే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్లేస్ని అవి రిప్రజెంట్ చేస్తున్నాయి. అవి డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆఫ్ సింబల్స్ డిఫరెంట్ ఆఫ్ యాక్టివిటీస్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి డిఫరెంట్ ఆపరేషన్స్ని, ఒక ప్రాసెస్ని రన్ చేస్తాయి అన్నమాట. అవి ఏంటో తెలుసుకుందాం. ది ఫాలోయింగ్ ఆర్ ద వేరియస్ సింబల్స్ యూజ్డ్ ఇన్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్లో వేరియస్ సింబల్స్ ఉంటాయి. ఫ్లో చార్ట్లో మనకి డిఫరెంట్ ఆఫ్ సింబల్స్, వేరియస్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. దాని యూజెస్ ఏంటో అవేంటో తెలుసుకుందాం. స్టార్ట్ అండ్ హ్యాండ్. ఫస్ట్ ఏంటి, స్టార్ట్ చేయడానికి. మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు అల్గారిథం తెలియాలి. అల్గారిథం అంటే ఫస్ట్ ఏంటి, ప్రతి అల్గారిథంకి స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్కి స్టార్టింగ్ చేస్తాం, ఎండింగ్ ఇస్తాం. ఆ స్టార్ట్ అండ్ ఎండ్ అనేది ఇక్కడ చూడండి సింబల్ ఉంది. స్టార్ట్ అండ్ ఎండ్కి ఇది సింబల్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్ ది స్టార్టింగ్ అండ్ ద ఎండింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ రిప్రజెంట్ బై ఓవల్ ఆర్ అరౌండ్ అండ్ రెక్టాంగిల్. ఈ సింబల్ ఏమంటే ఓవల్ అనొచ్చు ఆర్ అరౌండ్ అండ్ రెక్టాంగిల్. అరౌండ్ అండ్ రెక్టాంగిల్ అంటే చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో రావాల్సిన చోట రౌండ్ స్పేస్ వచ్చింది. ఇది స్టార్ట్కి అండ్ ఎండ్కి ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్లోనే దీన్నే అల్గారిథం అంటాం. ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయడాన్ని అల్గారిథం అంటాం. అల్గారిథంకి కావాల్సిన ఏంటి, ఫ్లో చార్ట్ ఉండాలి. ఫ్లో చార్ట్ అనేది ఏంటి, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ యాక్టివిటీ ఏంటి, ఈ ఓవల్ యాక్టివిటీ ఏంటి, ప్రోగ్రామ్ స్టార్టింగ్కి ఎండింగ్ అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఓవల్ అనేది స్టార్ట్ చేయాలంటే నువ్వు ఈ ఓవల్ షేప్లో స్టార్ట్ చేయాలి. అలాగే ప్రోగ్రామ్ అంతా అయిపోగా ఎండ్ అని ఈ ఓవల్ షేప్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ రిప్రజెంట్ చేసేది ఓవల్ ఆర్ అరౌండ్ అండ్ రెక్టాంగిల్. ఈ అరౌండ్ అండ్ రెక్టాంగిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, స్టార్ట్ అండ్ హ్యాండ్. ప్రోగ్రామ్కి అల్గారిథంకి స్టార్ట్ అండ్ అనేది ఇది అల్గారిథంకి మనం క్రియేట్ చేసేది అల్గారిథంలో ఈ ఓవల్ షేప్ ఏం చేస్తుంది, స్టార్ట్ అండ్ ఎండ్ ప్రోగ్రామ్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత దేనికి, ఏదో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేసాం, ఓవల్ షేప్తో రిప్రజెంట్ చేసాం. ఏం చేస్తున్నాం, దానికి ఏదో ఒక టాస్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఇక్కడ టాస్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు టాస్క్ అని ఉంటుంది. ఫర్దర్ గేమ్ తీసుకోండి, గేమ్ వచ్చి టాస్క్ చేస్తున్నాం. టాస్క్ కావాలంటే ఫస్ట్ ఏంటి, మనం ఆ గేమ్ నేమ్ తెలియాలి, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేయాలి, ఇలా అంతా ఎవరు ఇన్పుట్స్. అలాగే మన ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఆ అప్లికేషన్ కావాల్సిన సోర్స్ అన్ని ఇన్పుట్స్ అంటాం. అప్లికేషన్ కావాల్సిన సోర్స్ అన్ని ఏమంటున్నాం, ఇన్పుట్స్ అంటున్నాం. ఆ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఆ ఇన్పుట్స్ అయిన తర్వాత రిజల్ట్ రావాలి కదా, రిజల్ట్ రావడాన్ని అవుట్పుట్ అంటున్నాం. మనం ఇచ్చిన తర్వాత ప్రాసెస్ రన్ అవుతుంది. మనం ఇచ్చే వాల్యుయేషన్ సోర్స్ని ఏమంటున్నాం, ఇన్పుట్ అంటున్నాం. ప్రాసెస్ అయిన తర్వాత రిజల్ట్ ఇచ్చే వాటిని అవుట్పుట్ అంటున్నాం. అంటే ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి ఒకే రిప్రజెంటేషన్ ఉంది, ఒకే రిప్రజెంటేషన్ యాక్టివిటీస్ ఉంటుంది. అల్గారిథంలో ఒకే ఇన్పుట్కి అండ్ అవుట్పుట్కి, రెండిట్లకి ఇన్పుట్కి ఆర్ అవుట్పుట్కి ఒకే రిప్రజెంటేషన్ ఉంటుంది. ఏంటి ఆ యాక్టివిటీస్ని అనేది తెలుసుకుందాం. It represents the inputs given by the user to the process and the outputs given by the process to the user. It represented by a parallelogram. చూడమ్మా, ఒక స్క్వేర్ని కొంచెం టర్న్ చేయడాన్ని పారలాగ్రామ్ అంటాం. ఒక స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ షేప్ని రైట్ సైడ్ బెండ్ అయ్యేలా ఉండేదాన్ని పారలాగ్రామ్ అంటాం. ఈ పారలాగ్రామ్ వాల్యూస్లో మనం ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చిన పారలాగ్రామ్ వాల్యూస్లోనే అండ్ అవుట్పుట్ వాల్యూస్ వచ్చిన పారలాగ్రామ్లోనే
యాక్టివిటీ అవుతుంది అనమాట. అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ యాక్టివిటీస్ ఎలాగుంటాయంటే ఒక పారాగ్రామ్ షేప్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఈ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ రన్ అయిన తర్వాత అప్పుడు అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వాల్యూస్ కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాయి, పారాగ్రామ్ వాల్యూస్లోనే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే యాక్షన్ అండ్ ప్రాసెస్, యాక్షన్ ఆర్ ప్రాసెస్, యాక్షన్స్ అంటే మనం ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ చేస్తున్నాం, స్టార్ట్ చేసిన తర్వాత వాల్యూస్ ఇచ్చాను. ఇన్పుట్ వాల్యూస్ ఎక్కడ ఇచ్చాను, నేను ఒక 2 వాల్యూస్ ఇస్తున్నాను, ఏబి అనే 2 వాల్యూస్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను, ఇన్పుట్ వాల్యూస్ పారాగ్రామ్లో 2 వాల్యూస్ ఇచ్చాను. ఓకేనా, ఇచ్చిన తర్వాత యాక్షన్ అండ్ ప్రాసెస్ ఇచ్చాను. ఆ వాల్యూస్ ప్రాసెస్ అవ్వాలి, అంటే యాక్టివేషన్ అవ్వాలి. ఇచ్చిన ఏబి 2 వాల్యూస్ని యాక్టివేట్ అవ్వాలి. ఎలాగ అవ్వాలి అన్నది చూద్దాం. యాక్షన్ ఆర్ ప్రాసెస్, it represents the actions, logics and calculation taking place in a process. It is represented by or rectangle, by a rectangle అమ్మ. ఇట్ రిప్రజెంట్స్ యాక్షన్. మన ఇక్కడ నేను ఇన్పుట్ వాల్యూస్ ఏబి అని వాల్యూస్ ఇచ్చాను, ఏబిసి అని 3 వాల్యూస్ ఇచ్చాను, ఇచ్చినవి ప్రాసెస్ అవ్వాలి. ఆ వాల్యూస్కి యాక్షన్ మూమెంట్ ఉండాలి కదా. ఏ వాల్యూస్ ఇచ్చేసాను, 3 వాల్యూస్ ఇచ్చేసాను, 3 లెటర్స్ ఇచ్చాను. ఆ 3 లెటర్స్కి ప్రాసెస్ అనేది ఉండాలి, లేదా యాక్షన్ అయినా ఉండాలి. యాక్షన్ అయినా ఉండాలి, ప్రాసెస్ అయినా ఉండాలి. ఆ ప్రాసెస్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంది అంటే బై రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ వాల్యూస్ ఇచ్చాను, ఏబిసి వాల్యూస్ ఇచ్చి ప్రాసెస్ అనేది ఎక్కడ రిప్రజెంట్ చేయాలి, మనం రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేయాలి. ఈ రెక్టాంగిల్ ఏమని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇక్కడ వాల్యూస్ ఏమని ఇచ్చాను, ఏబిసి అని ఇచ్చాను. ఇక్కడ నేను ప్రాసెస్ చేస్తున్నాను, ఏమని ప్రాసెస్ చేస్తున్నాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రిప్రజెంట్ చేశాను. ఈ రెక్టాంగిల్ బాక్స్లో ఏం చేశాను, నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఓకేనా, స్టార్ట్ చేసి ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత యాక్షన్ ఆర్ ప్రాసెస్లో ఏం చేశాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఇది ప్రాసెస్, యాక్షన్ అనొచ్చు ఆర్ ప్రాసెస్ అనొచ్చు. నెక్స్ట్ డెసిషన్ ఆర్ కండిషన్స్. వాట్ ఈస్ ద డెసిషన్ ఆర్ కండిషన్ అన్నది ఏంటో తెలుసుకుందాం. ఇట్ రిప్రజెంట్ ద కండిషన్ ఆర్ ది డెసిషన్ మేకింగ్ స్టెప్ ఇన్ ఫ్లో చార్ట్. ద రిజల్ట్ ఆఫ్ ది డెసిషన్ ఈజ్ ఏ బులియన్ వాల్యూ. ఇక్కడ డెసిషన్ అంటే డెసిషన్ అనొచ్చు, కండిషన్ అనొచ్చు. ఇది రిప్రజెంట్ చేస్తున్నాం. ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక రాంబస్ షేప్తో, ఒక డైమండ్ షేప్ అనొచ్చు, లేకపోతే రాంబస్ అనొచ్చు. ఇది రాంబస్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు చేస్తున్నామంటే నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ప్రాసెస్లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అది ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాను, నేను ఇక్కడ కండిషన్ ఇస్తాను. నీకు ఏ ప్లస్ బి కాదు, ఏ కామా బి అని ఇచ్చాను. ఇక్కడ ఏ కామా బి అని ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ప్రాసెస్ రన్ చేశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కండిషన్ అప్లై చేస్తాను. ఏమని, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను కదా ప్రాసెస్లో. ఆ కండిషన్ మీద బేస్ చేసుకుని, ఆ ప్రాసెస్ మీద బేస్ చేసుకుని ఇక్కడ నేను కండిషన్ ఇచ్చాను. ఏమని, సి కండిషన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇదేంటి, కండిషన్స్ని డెసిషన్ ఇవ్వచ్చు, చెక్ చేసుకోవచ్చు. అక్కడ నేనేంటి ఎడిషన్ ఏ ప్లస్ బి అని చేస్తే ఒక సమ్ రిజల్ట్ వచ్చింది. ఆ సమ్ రిజల్ట్ సి కన్నా తక్కువ ఎక్కువ అన్నది కండిషన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను సి ప్రాసెస్లో ఏం పెట్టాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి పెట్టాను. ఇక్కడ కండిషన్ అని పెట్టాను, సి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ బి ఆర్ సి లెస్ దెన్ ఏ ప్లస్ బి అని ఒక కండిషన్తో చెక్ చేస్తున్నాను. రైట్ అయితే నాకు ఇక్కడ సి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ బి అన్నాను. కండిషన్ రైట్ అయిందనుకో, కండిషన్ అంటే ఇక్కడ సి వాల్యూ పెద్దదయ్యి ఏబి వాల్యూ తక్కువ అని నాకు ఇక్కడ కండిషన్ ఏమనిస్తున్నానంటే సి వాల్యూ పెద్దదిగా ఉండాలి, ఏబి వాల్యూ చిన్నదిగా ఉండాలని సి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ బి అని ఇచ్చాను. సి గ్రేటర్ దాన్ ఈక్వల్ ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు కండిషన్ రైట్ అయిందనుకో ట్రూ అవుతుంది. ట్రూ అవుతే ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే అక్కడితో బ్రేక్ అవుద్ది. ఈ ట్రూ అండ్ ఫాల్స్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఈ డెసిషన్తో ఏం చేస్తున్నాం, ట్రూ అండ్ ఫాల్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. అది ఎలాగా, దాన్నే బూలియన్ వాల్యూస్ అంటాం. దాన్ని ఏమని అంటున్నాం, బూలియన్ వాల్యూస్ అంటున్నాం. డెసిషన్ ఆర్ కండిషన్ అనేది ఏంటి, ఇక్కడ ఒక రాంబస్ సింబల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దీన్నే డైమండ్ షేప్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏంటి, బూలియన్ కండిషన్స్ అప్లై చేయడానికి ఈ డెసిషన్ అనేది
రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ యారో. యారో అన్నది ఏంటి? వాట్ ఈస్ ద యారో? యారో అన్నది ఏంటో తెలుసుకుందాం. ఇట్ రిప్రజెంట్ ద ఫ్లో ఆఫ్ ప్రాసెస్ అండ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ఏ ఫ్లో చార్ట్స్. ఇట్ గైడ్స్ ద ప్రాసెస్ అబౌట్ ద డైరెక్షన్స్ అండ్ ద సీక్వెన్స్. ఇట్ ఈజ్ రిప్రజెంట్ బై ఏ డైరెక్ట్ లైన్. ఇక్కడ మనం పైన స్టార్ట్, ప్రాసెస్ అండ్ కండిషన్స్ ఈ 3 సింబల్స్కి డైరెక్షన్స్ ఇవ్వాలి. మనం డైరెక్షన్స్ ఇవ్వాలి. స్టార్ట్ చేసాం ఓవల్ షేప్తో అండ్ పారాగ్రామ్తో, రెక్టాంగిల్తో, అలాగే డైమండ్ షేప్తో స్టార్ట్ చేసాం. అలాగే ఇచ్చినప్పుడు వీటికి కనెక్టింగ్ ఇవ్వాలి, డైరెక్షన్స్ ఇవ్వాలి. ఆ కనెక్టింగ్ డైరెక్షన్స్ ఇవ్వడాన్ని ఏమంటున్నామంటే యారో సింబల్స్ యూజ్ చేస్తాం. చూడండి, లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో, అప్ యారో, డౌన్ యారో, అప్ యారో కూడా ఉంటుంది. ఇలా ఈ యారో సింబల్స్తో డౌన్ యారో, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్ యారో, డౌన్ యారో, ఈ 4 సింబల్ స్లైడ్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇవి యారోస్ ఏంటి? డైరెక్టెడ్ రిప్రజెంట్ చేస్తాయి, డైరెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇది కూడా సీక్వెన్స్లో డైరెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కనెక్టర్. వాట్ ఈజ్ ద కనెక్టర్? కనెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ రిప్రజెంట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ స్టెప్స్. When a flow chart continues to the next page, it is reprocessed by a circle. కనెక్టర్ అనేది ఒక సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ కనెక్టర్ అనేది ఎందుకు ఇస్తున్నాం? ఫ్లో చార్ట్ డిజైన్ చేస్తున్నాం. ఈ ఫ్లో చార్ట్ మనం ఏంటి పైన ఏంటి స్టార్ట్, ఓవెల్, పారాగ్రామ్ అండ్ డైమండ్ షేప్ ఇవన్నీ యారో మార్క్స్ ఇచ్చి అవి రిప్రజెంట్ సర్క్యులేషన్ రన్ అవ్వాలి. ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ సర్క్యులేషన్ అంటే పైనుంచి కండిషన్ చెక్ చేసుకోవాలి. కండిషన్ రైట్ అవుతే ట్రూ అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ పైకి వెళ్ళి ప్రాసెస్ చేసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునే ప్రాసెస్ ఒక కనెక్టర్ ఇవ్వాలి. ఆ కనెక్టర్ రీప్రాసెస్ రన్ అవ్వాలంటే దానికి ఒక కనెక్టర్ స్టెప్ బై స్టెప్ కనెక్టింగ్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ కిందకి యారో సైడ్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పర్ సైడ్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా కండిషన్స్ అన్ని చెక్ చేసుకోవాలంటే ఒక కనెక్టర్ అనేది ఉండాలి. ఆ కనెక్టర్ అనేది ఏంటి? ఒక సర్కిల్ వైజ్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఫ్లో చార్ట్ డిజైన్ రూల్స్. ఫ్లో చార్ట్ని ఇవన్నీ ఏంటమ్మా? స్టార్ట్ అండ్ ఫ్లో చార్ట్ యొక్క రిప్రజెంటేషన్. ఫ్లో చార్ట్లు ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నది ఇవి స్పెషల్ సింబల్స్. మనం ఏ ప్రోగ్రామ్ చేసినా, చిన్న ప్రోగ్రామ్ క్రియేట్ చేసినా, పెద్ద ప్రోగ్రామ్ క్రియేట్ చేసినా స్టార్ట్ అండ్ ఎండ్ సింబల్ ఇదే. ఇన్పుట్ వాల్యూస్ పారాగ్రామ్లోనే రిప్రజెంట్ చేయాలి. అలాగే ప్రాసెస్ అనేది కూడా రెక్టాంగిల్లోనే రిప్రజెంట్ అవుతుంది. అలాగే డెసిషన్ కండిషన్ అనేది కూడా డైమండ్ షేప్లో రాంబస్ అంటాం ఈ షేప్లోనే మనం రిప్రజెంట్ చేయాలి. ఎక్కడ అల్గారిథం క్రియేట్ చేస్తాం ఇవన్నిటికి కనెక్టింగ్ ఇవ్వాలి. అప్ సైడ్ అయితే అప్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, డౌన్ సైడ్, అప్ సైడ్ అనేది ఈ యారో సింబల్స్తో మనం కనెక్టింగ్ ఇవ్వాలి. ఇలా కనెక్ట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది రీప్రాసెస్ రన్ అవ్వాలంటే దానికి ఒక కనెక్టర్ ఇవ్వాలి. ఈ కనెక్టర్నే ఇవి ఫ్లో చార్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఫ్లో చార్ట్ డిజైన్ రూల్స్. ఫ్లో చార్ట్ యొక్క డిజైన్ రూల్స్ ఏంటన్నది తెలుసుకుందాం. ఫ్లో చార్ట్ డిజైన్ రూల్స్. ఇట్ మస్ట్ బిగిన్ విత్ ఏ స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఏ స్టాప్ సింబల్. మనం ఫ్లో చార్ట్లో ఫస్ట్ ఏం యూజ్ చేస్తాం? స్టార్ట్కి, ఎండ్కి. స్టార్ట్ అన్నా ఎండ్ అన్నా ఒకటే, స్టాప్ అన్న ఒకటే. ఈ సింబల్కి ఒకటే సింబల్ యూజ్ చేసాం. అలాగే ది స్టాండర్డ్ ప్రాసెస్ ఫ్లో షుడ్ బి ఐదర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్. మనం స్టాండర్డ్గా ప్రాసెస్ అవడానికి ఫ్లో చార్ట్ క్రియేట్ చేసినప్పుడు లెఫ్ట్ టు రైట్ అలాగే బాటమ్ టు టాప్కి కనెక్టింగ్ అవ్వడానికి కూడా ఒక ప్రాసెస్ని ఇచ్చామన్నమాట. ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫ్లో చార్ట్ మస్ట్ బి కన్సైజ్, క్రిస్పీ అండ్ కన్సైజ్. ఈ థర్డ్ పాయింట్ తీసేయండి అమ్మ, కొంచెం ఏదో కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఫోర్త్ పాయింట్, ది యారోస్ మస్ట్ బి అలైన్డ్ ప్రాపర్లీ షో యాజ్ ది క్లియర్లీ ది డిస్ప్లే ది ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ కంట్రోల్. ఈ యారో అన్నది మనం ఇక్కడ యారో డిజైనింగ్ ఉంచండి. యారో అనేది ప్రాపర్లీగా రిప్రజెంట్ చేయాలి.
దాన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ అండ్ ఫ్లో చార్ట్ అనేది ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. దాని కంట్రోలింగ్, ఆ ప్రోగ్రాంలో కంట్రోలింగ్, ఇన్ఫర్మేషన్ కంట్రోలింగ్ ఎలా చేయాలన్నది ఆ యారో బేస్ చేసుకుని అవ్వగలదు. ది యూజ్ ఆఫ్ కనెక్టర్స్ షుడ్ బి జనరలీ అవాయిడెడ్ యాజ్ దే మేక్ ది ప్రోగ్రామ్ లుక్ మోర్ కాంప్లెక్స్. ఈ కనెక్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ప్రోగ్రామ్ యొక్క కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువగా వస్తే అది అవాయిడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నాం చూడండి, కనెక్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఈ కనెక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం ప్రోగ్రాంలో వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అని అది అవాయిడ్ చేయడానికి మనకి కనెక్టర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. 2 arrows must never intersect or cross each other of such need arises, then appropriate cross over symbols must be used. ఇక్కడ యారోస్ యూజ్ చేస్తున్నాం కదా, అందులో యారోస్ అనేది యారో యొక్క స్ట్రక్చర్ అనేది ఇంటర్సెక్ట్ నెవర్ ఇంటర్సెక్ట్ ఆర్ క్రాస్ ఈచ్ అదర్. ఆ యారోస్ అనేది క్రాస్గా ఉండకూడదు, ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. అయితే అంతా డౌన్ వన్ సైడ్ డౌన్ సైడ్, అనదర్ సైడ్ రైట్ సైడ్, అప్ సైడ్, ఇలా ఒక వేలో వెళ్ళాలి. అంతేగాని ఒకటేమో కిందకి పెట్టి ఒకటి పైకి పెట్టి అలా కాదు. ఏదో ఒక యాంగిల్లో ఒక సైడ్ అప్ సైడ్ వస్తే అనదర్ సైడ్ డౌన్ సైడ్ అవ్వాలి. ఇలా ఒక సీక్వెన్స్లో ఒక రైజ్ అయ్యే సైడు, ఒక డిక్రీజ్ అయ్యే సైడ్లో ఒక సిస్టమేటిక్గా యారో కనెక్టింగ్ అనేది మనం చేయాలి. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండేలాగా కనెక్టింగ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇది ఫ్లో చార్ట్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్ దేనికి యూజ్ అవుతుంది అంటే అల్గారిథంకి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ శ్రీ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ ప్రోగ్రాంలో చెప్పుకుందాం, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.